గౌరవనీయులు ఈ 5వ వార్డు స్థానిక కౌన్సిలర్ సీనియర్ కౌన్సిలర్ సోదరిమణి ఇప్పటిదాకా చాలా వివరంగా అన్ని విషయాలు చెప్పిన శ్రీమతి దారుణ వర్మ గారు, గౌరవనీయులు మన సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి కళా చక్రవర్తి గారు, గౌరవ మున్సిపల్ వైస్ చైర్మన్ దారుణ సందీప్ గారు, గౌరవనీయులు స్థానిక ప్రెస్ డైరెక్టర్ శ్రీ దారుణ లక్ష్మీనారాయణ గారు, గౌరవనీయులు మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ బాషా గారు, అట్లాగే ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అధికారులకి, మున్సిపల్ అధికారులకి, మరి స్థానిక మహిళా సంఘ సభ్యురాలకి, మా గౌరవనీయులైన కౌన్సిలర్లందరికీ, మన ఈ కొత్త కౌన్సిల్ గెలిచిన తర్వాత మొట్టమొదటి ప్రారంభోత్సవం కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న హృదయపూర్వకంగా నమస్కారం. మా పత్రికా మిత్రులకు కూడా ప్రత్యేకంగా నమస్కారం. వాస్తవానికి మన సిరిసిల్ల పట్టణంలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లాంటి కమ్యూనిటీ హాల్స్ బ్రహ్మాండంగా కేసీఆర్ గారి ప్రభుత్వంలో వేలాదిగా కట్టుకున్నాం. హైదరాబాద్ మహానగరంలో అయితే ఒక్కొక్క కమ్యూనిటీ దగ్గర మల్టీపర్పస్ కమ్యూనిటీ అని చెప్పి 4-5 కోట్ల రూపాయలతో కూడా బ్రహ్మాండంగా నిర్మాణం చేసుకున్నాం. ఇక్కడ సిరిసిల్ల పట్టణంలో వార్డుకు ఒకటి చొప్పున ఇట్లాంటి మంచి కమ్యూనిటీ హాల్ ఎక్కడ జాగా ఎక్కడ పెట్టాలని ప్రయత్నం చేస్తాం. ఇట్లాంటి మంచి కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేసి అందుబాటులోకి తీసుకొని రావాలి తొందరలో ప్రయత్నం కూడా చేయడం జరిగింది. సరే, కొన్ని భూమి మీద చిక్కులు రకరకాల పెట్టిన దారుణ కరుణగారి పద్ధతుల వల్ల ఆమె గట్టిగా ఇవ్వడం జరిగిన విషయం వాళ్ళకి తెలియజేస్తూ ఒక్కసారి ఇంకొంత గట్టిగా ఎత్తాల ఆడపిల్ల చెప్పకూడదు, అరుణంగా గట్టిగా చెప్పబట్టి విధంగా కూడా ఆమెనే ఇవ్వబడ్డది, ఆమెనే ఇవ్వబడి ఈ కార్యక్రమం తీసుకొచ్చింది. అట్లాగే రెండో మాట, సరే ఇప్పుడే అక్క చెప్పింది, మన మీద ఉండే కోపంతో, సిరిసిల్ల మీద ఉండే కోపంతో 44 కోట్ల రూపాయలు పట్టణంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు మంజూరు చేస్తే మరి రద్దు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎవరో విమర్శ చేయాలని విమర్శ చేస్తలేము, కానీ ప్రజల మనసు తెలుసుకోవాలంటే నేను 40 కోట్లు ఇస్తే 20 కోట్లు తీసుకెళ్ళాలి. నేను 40 కోట్ల పనులు చేస్తే దానికి రెండింతలు చేయాలి. నేను ఒక మంచి పని చేస్తే ఒక మంచి పని చేయాలి, కానీ ఉన్న పని రద్దు చేస్తా, దాన్ని ఉన్న గీత చేర్పేస్తా అంటే ప్రజల ఆలోచనకి, ప్రజల జీవితానికి అందుకే సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికలు జరిగితే బ్రహ్మాండంగా గతంలో జరిగిన పని, అట్లాగే గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో సిరిసిల్ల పట్టణంలో జరిగిన అభివృద్ధి వీటన్నింటినీ కూడా మెజారిటీతో మళ్ళీ కల్పించి వాళ్ళ మున్సిపల్ చైర్మన్ గా మరి మళ్ళీ మనకే అవకాశం ఇవ్వడం జరిగింది. మీ అభిమానాన్ని, మీరు మా మీద పెట్టిన నమ్మకాన్ని మరి తక్కువ చేయకుండా, మమ్ము చేయకుండా ప్రతి వార్డులో చిన్న కళగారికి చెప్తా ఉన్నాను, ప్రతి వార్డుకు ఏ వార్డు కావాలో ఆ స్థానిక కౌన్సిలర్ గారే పూర్తి బాధ్యత తీసుకోవాలి, వారికి గౌరవం ఇవ్వాలి. ఇక్కడ ప్రస్తుతం 5వ వార్డులో ఉంటే ఈ 5వ వార్డుకి కారణం అరుణమ్మనే, ఇక్కడ వారే చైర్మన్ అన్నంతగా వారి మాట చెల్లుబాటు కావాలి తప్ప వేరే అట్లనే వేరే స్థానిక కౌన్సిలర్లు ఎవరైతున్నారో వారికే గౌరవం ఇచ్చి, వారికే పెద్దపీట వేసి వారికే ఎక్కువ తెలుస్తుంది. కాబట్టి మీరు కూడా అదే పద్ధతుల్లో అందరినీ కలుపుకున్నారు. దాంతో పాటు ప్రజల నమ్మకం 39 వార్డులు ఉంటే 27 వార్డులు మిమ్మల్ని గెలిపించారు. ఒక 3-4 వార్డులో దగ్గర 40 వార్డులతో ఓడిపోయిన వార్డు అంటే 39లో దగ్గర మీరు 30 పైచిలకు గెలిచే పరిస్థితి పట్టణంలో ఉంది అంటే మీ మీద ఎంత నమ్మకంతో మీకు అవకాశం ఇచ్చినారు అర్థం చేసుకుంటూ దయచేసి ఎలాంటి ఒకరికొకరికి ఎలాంటి పురపంచాలు లేకుండా కలిసి పనిచేయాలని కోరుకుంటున్నాను. నిన్ననే అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరిగింది. మహిళా దినోత్సవం తెల్లారే ఈ కార్యక్రమం చేసుకోవడం కాకపోతే ఇట్లాంటి వాటికి కట్టుడు అల్కట్ పని, వీటి మెయింటెనెన్సే బాగా ఇబ్బంది. నేను మీరు ప్రతి 10 రోజులకి, ప్రతి 15 రోజులకు మెయింటెనెన్స్ చెప్తున్నది ఏంటో చూడండి. ఏమైనా ఇబ్బంది ఉంటే మున్సిపల్ కమిషనర్ గారికి చెప్పండి. తప్పకుండా మెయింటెనెన్స్ కూడా మనం బాగా చేసినట్టయితే రావడానికి, పోవడానికి చిన్న ఫంక్షన్ అన్ని కూడా ఇక్కడే జరిగినట్టు వాటికి సంబంధించి సెల్లార్ ఉంది, 2 అంతస్తులు ఉంది. కాబట్టి జాగ్రత్తగా స్థానిక ప్రజల అవసరాలకు తగ్గ విధంగా వాడాలని చెప్పి కోరుతున్నాను. మీరు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా తప్పకుండా సిరిసిల్ల పట్టణాన్ని మరింతగా విస్తరిస్తూ ఈ మనసులో ఒకసారి తప్పకుండా చేస్తామని చెప్పి